విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఓవైపు వర్షాలు, మరోవైపు వరదలు ఇటీవల తెలంగాణను వణికించాయి. పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. ఇటు వానలు, వరదలు ప్రజలను, అధికార యంత్రాంగాన్ని కష్టాల పాలు చేస్తూ ఉంటే, ఇదే క్రమంలో మేడారం అడవుల్లో సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో టోర్నడోలు వచ్చినట్లుగా ఒక్కసారిగా సుడిగాలులు రెచ్చిపోయాయి. సుమారు 50,000 చెట్లు నేలకొరిగాయి. 200 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ అడవుల్లో పెద్ద ఎత్తున గాలి దుమారం బీభత్సం సృష్టించింది. దీంతో మహావృక్షాలు సైతం మొక్కల్లా నేలకొరిగాయి. పరిశీలనలకు వెళ్లిన అధికారులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. పెద్ద ఎత్తున వాటిల్లిన భయోత్పాతాన్ని లెక్కించే పనిలో నిమగ్నమయ్యారు. ఆ లెక్క ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరిగాయి అంటే కనీసం గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులే దీనికి కారణం అంటూ అటవీ శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఒకేసారి 50,000కు పైగా చెట్లు నేల కొరగడం పైన దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఇంతటి పెనుగాలులతో అడవిలో అంతలా బీభత్సం నెలకొంటే వన్యప్రాణులు మాత్రం సేఫ్ అయ్యాయి. ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రాణాలు కోల్పోయిన దాఖలాలు లేవు. కనీసం గాయపడినట్లు కూడా ఎక్కడా కనిపించలేదు. ఈ అడవిలో జింకలు, ఎలుగుబంట్లు, కుందేళ్లు, అడవి దున్నలు, నీలుగాయలు, కొండగొర్రెలు, అడవి పందులు, కోతులు, ఉడతలు, వివిధ రకాల పక్షులు, ఇతర జీవరాశులు చాలా వరకే ఉన్నాయి. వేల సంఖ్యలో వన్యప్రాణులు కూడా ఉన్నాయి. అయితే సుడిగాలులు ఇంతలా అడవులను నేలమట్టం చేసినా వన్యప్రాణులు చనిపోయినట్లుగా ఇంతవరకు అధికారులకు కనిపించలేదు. దీంతో అధికారులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. దీనిపైన ఓ రకమైన ప్రచారం జరుగుతోంది. సాధారణంగా వన్యప్రాణులకు ప్రకృతి విపత్తులను ముందుగానే పసిగట్టే గుణం ఉంటుంది. వాసన, శబ్దాలను అవి ఇట్టే గుర్తిస్తాయి. భూ ప్రకంపనలను సైతం ముందు పసిగడతాయి. అయితే ఆ రోజు కూడా ఈ విపత్తును ముందే పసిగట్టి అవి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లి ఉంటాయని భూపాలపల్లి అటవీ శాఖ రిటైర్డ్ అధికారి పురుషోత్తం తెలిపారు.